హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్ పప్పు చెక్కలు అయితే చేసుకుందాము. చాలా క్రిస్పీగా, చాలా గుల్లగా వస్తాయి. నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్తో ఫాలో అయితే పర్ఫెక్ట్ పప్పు చెక్కలు అయితే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. వీటిని పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తింటారు. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు పెసరపప్పు, 3 టేబుల్ స్పూన్స్ వరకు సగ్గుబియ్యం తీసుకుని వాష్ చేసుకుని వాటర్ వేసి మినిమం 2 అవర్స్ అయినా మనం సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ చేసుకోవడం వల్ల సగ్గుబియ్యం నాని పప్పు చెక్కలు అనేవి గుల్లగా వస్తాయి. పెసరపప్పు ప్లేస్లో శనగపప్పు కూడా తీసుకోవచ్చు. దానిని కూడా మనం ఒక 2 అవర్స్ సోక్ చేసుకోవాలి. 2 అవర్స్ సోక్ చేసుకున్న తర్వాత పప్పు చెక్కల్లోకి పచ్చి కారం కోసం పచ్చిమిర్చి అలానే అల్లం తీసుకుని మన కారానికి సరిపడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి బియ్య పిండిని తీసుకోవాలి. నేను ఇక్కడ 2.5 కప్స్ వరకు బియ్య పిండిని తీసుకున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని తరువాత ఇందులోకి గీ యాడ్ చేసుకుని పిండినంతా కలుపుకోవాలి. ఇందులోకి మనం గీ కానీ బటర్ కానీ లేదంటే వేడి ఆయిల్ కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను గీ యాడ్ చేసుకున్నాను. ఇందులోకి నాకు 3 టేబుల్ స్పూన్స్ వరకు గీ అనేది పట్టింది. మనం గీ వేసుకుని మొత్తం పిండి అంతా కలుపుకుంటే ఇలా ఉండలా అవ్వాలి. ఇలా అయ్యేంత వరకు మనం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం సోక్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం, పెసరపప్పు వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. అలానే పచ్చికారం, కరివేపాకు, జీలకర్ర యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి వేడి నీళ్ళని వేస్తూ పిండిని మొత్తం కలుపుకోవాలి. బియ్య పిండితో చేసే ఏ వంటకమైనా సరే మనం హాట్ వాటర్ని యూస్ చేసే పిండిని కలుపుకోవాలి. సో ఇలా మనం కొద్దిగా వేడి నీళ్ళు వేస్తూ పిండిని మొత్తం కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా మనకి పప్పు చెక్కలు చేస్తే అన్నీ సాఫ్ట్గా క్రాక్స్ లేకుండా ఫామ్ అయ్యేటట్టుగా డోని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం ఆరిపోకుండా మొత్తం అంతా ఒక దగ్గరికి ఉండలా చేసి ఒక తడి బట్టని తీసుకుని పిండి మీద కప్పి ఒక 15 to 20 మినిట్స్ వరకు మనం నాననివ్వాలి. ఇలా నానిన తర్వాతనే మనం పప్పు చెక్కలు చేయడం అనేది స్టార్ట్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఇక్కడ నేను ఒక పాలిథిన్ పేపర్ తీసుకుని దానికి కంప్లీట్గా ఆయిల్ అప్లై చేసి అలానే మనం పప్పు చెక్కల్ని ప్రెస్ చేసుకోవడానికి ఇక్కడ నేను స్మాషర్ తీసుకున్నాను. దీనికి నేను బేకింగ్ పేపర్ని అటాచ్ చేశాను. ఇప్పుడు కొద్దిగా డోని తీసుకుని చిన్న బాల్స్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ అన్నీ ఈవెన్గా రావడానికి నేను ఒక స్పూన్ తీసుకుని అన్నీ ఒకే సైజులో చిన్న బాల్స్లా చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం ఆయిల్ అప్లై చేసుకున్న ఆ పేపర్ మీద పెట్టి మనం జెంటిల్గా ప్రెస్ చేసుకుంటే అన్నీ ఒకే సైజులో ఈవెన్గా మనకి షేప్ అనేది వస్తుంది. మరీ గట్టిగా కాకుండా ఈ మాత్రం దల్సరు ఉండేటట్టుగా మనం ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 by 1 ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేయగానే గరిటె పెట్టి కలపకూడదండి. అలా కలిపితే విరిగిపోతాయి. సో 1 మినిట్ ఆగిన తర్వాత ఆ తర్వాత మనం వీటిని నిదానంగా గరిటెతో కలుపుకుని 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే క్రంచీగా మనకి పప్పు చెక్కలు అనేవి రెడీ అయిపోతాయి. చూసారు కదా పప్పు చెక్కలు అనేవి ఎంత క్రంచీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. సో ఎవరైనా కానీ ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఫాలో అయితే పప్పు చెక్కలు అనేవి ఈజీగా చేసేయచ్చు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.